హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైలీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో బాలామృతం పిండితో బూరెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బాలామృతం పిండిని డైరెక్ట్గా తినడానికి పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు కదా. అలాంటప్పుడు ఇలా బూరెలు చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ ప్రాసెస్లో చేస్తే బూరెలు చక్కగా పొంగుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ రెసిపీని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి అరకప్పు బెల్లం తురుము, అరకప్పు వాటర్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లం నీళ్ళని పక్కనుంచుకోవాలి. మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి 3 కప్పుల బాలామృతం పిండిని తీసుకోవాలి. ఇది సుమారుగా ½ కేజీ వరకు ఉంటుందండి. అంగన్వాడీ స్కూల్స్లో పిల్లల కోసం ఈ బాలామృతం పిండిని ఇస్తారండి. డైరెక్ట్గా తిన్నా సరే ఈ పిండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పిండితో బూరెలు చేసుకుంటే బూరెలు చాలా టేస్టీగా వస్తాయండి. తరువాత ఇందులోకి అరకప్పు రాగి పిండి, అరకప్పు గోధుమ పిండి, 1 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. బూరెలు ఇంకాస్త టేస్టీగా రావడం కోసం ఇక్కడ నేను రాగి పిండిని తీసుకున్నానండి. మీరు కావాలంటే రాగి పిండిని స్కిప్ చేసుకొని గోధుమ పిండిని 1 కప్పు వరకైనా తీసుకోవచ్చు. తరువాత ఇందులోకి బెల్లం నీళ్ళని ఇలా ఫిల్టర్ చేసి తీసుకొని బాగా కలుపుకోవాలి. బాలామృతం పిండిలో పంచదార ఉంటుందండి, అందుకే నేను కొంచెం బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి అరకప్పు బెల్లాన్ని తీసుకుంటే బూరెలు మరీ స్వీట్గా కాకుండా మీడియం స్వీట్నెస్తో ఉంటాయండి. తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వేడి నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. నీళ్లు మరీ వేడిగా ఉండాల్సిన అవసరం లేదండి, చేతితో తాకగలిగేంత వేడిగా ఉంటే చాలు. బాలామృతం పిండి కొంచెం రవ్వ రవ్వగా ఉంటుంది కాబట్టి ఇలా వేడి నీళ్ళతో పిండిని కలుపుకుంటే ఆ వేడికి పిండి నాని సాఫ్ట్గా అయిపోతుందండి. అదే మీరు చల్లటి నీళ్ళతో పిండిని కలుపుకుంటే కనీసం గంట సేపైనా పిండిని నాననివ్వాలి. బూరెల కోసం పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం స్టిక్కీగానే కలుపుకోవాలి. ఇలా స్టిక్కీగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఈ పిండిని 10-15 నిమిషాల పాటు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, పిండి ఇలా కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ తీసుకొని మరొక నిమిషం పాటు పిండిని బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఒకేసారి ఉండల్లా చేసుకుంటే గట్టిపడిపోతాయండి. కాబట్టి కొంచెం పిండిని ఇలా ఉండల్లా చేసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కనుంచుకోవాలి. తర్వాత ఇలా బటర్ పేపర్ని కానీ లేదా పాల ప్యాకెట్ని కానీ తీసుకొని కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఇలా బూరెల్లా ఒత్తుకోవాలి. పిండిని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్తో ఒత్తుకోవాలి. అప్పుడే బూరెలు చక్కగా పొంగుతాయి. ఇలా ఒత్తుకున్న ఈ పిండి ముద్దని వేడివేడి ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పిండి పైనుండి ఇలా వేడి నూనెని చల్లుతూ ఉంటే బూరెలు చక్కగా పైకి పొంగుతాయి. ఇలా ఒకవైపు కాల్చుకున్న తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని బయటికి తీసుకోవాలి. బూరెలు ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఒక బూరె పైకి పొంగిన తర్వాత మరొక బూరెని వేసుకుంటే ఒకదానికొకటి అతుక్కుపోకుండా ఉంటాయి. ప్రతి వాయికి 2 లేదా 3 వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలండి. చివర్లో పిండి కొంచెం గట్టిపడినట్టుగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని చల్లుకొని పిండిని కలుపుకుంటే బూరెలు చక్కగా పొంగుతాయి. పిండి మొత్తాన్ని ఇలాగే ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది బాలామృతం పిండి బూరెలు రెడీ. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు, ప్రతి బూరె కూడా చక్కగా పొంగుతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.